క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. నీవు అంచెము వరకు నిలకడగా ఉండినేడల విశ్రాంతి నొంది కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దానియేలు 12వ అధ్యాయం 13వ వచనం. ప్రవచనాలన్నీ మనకు అర్థం కాకపోయినా ఏమీ నిరాశపడకుండా దేవుని లేఖనాలను సంతోషంగా చదువుదాం. ఎందుకంటే తండ్రి ఇచ్చిన ఆజ్ఞల్లో ఏ ఒక్కటి కూడా కుమారునికి ఆందోళన కలిగించదు అని మనకు తెలుసు. నాశనం కలిగించే హేయ వస్తువు ఎదురుగా ఉన్నప్పటికీ నిజవిశ్వాసికి అపవిత్రత ఏదీ అంటుకోదు. అతడింకా పరిశుద్ధతలోనికి వెళ్తాడు. మలినం అంతా పోయి ఇంకా తెల్లగా కనబడతాడు. అగ్ని పరీక్షలో మెరుగుపెట్టబడతాడు. ఈ భూమి అంతా కాలిపోయినా దేవునిచేత ప్రత్యేకించబడిన వారికి అగ్నివాసన కూడా అంటదు. పంచభూతాలు లయం అయిపోయినా, ప్రపంచాలు ముక్కచెక్కలైపోయినా ప్రభువైన యెహోవా తన వారికి క్షేమం అనుగ్రహిస్తాడు. ప్రశాంతంగా నెమ్మదిగా ఉండి నీకు అప్పగించబడిన పనిలో దృఢంగా సాగిపో. పోరాటంలో ధైర్యంగా ఉండు. శ్రమల్లో సహనంతో ఉండు. మన రహదారిని విడిచిపెట్టకుండా అందులోనే వెళదాం. హఠాత్తుగా దారి తొలగిపోవటం కానీ లేకపోతే అందులో తచ్చాడుతూ ఉండటం కానీ చెయ్యకుండా మన మార్గంలో సాగిపోదాం. అంతం రాబోతున్నది. చివరి వరకు ప్రయాణం చేస్తూనే ఉందాం. మనకు గొప్ప విశ్రాంతి కలగబోతున్నది. మన చుట్టుప్రక్కల ఉన్న సమస్తం అటూ ఇటూ ఊగిపోతున్నా మన పునాదులు మాత్రం స్థిరంగా ఉంటాయి. దేవుడు తన ప్రేమలో నిలకడగా ఉంటాడు. కాబట్టి మనం కూడా ఆ ప్రేమలోనే నిలిచి ఉందాం. మన శాంతి ఎప్పటికీ ఒక నదీ ప్రవాహంలా సాగిపోతూనే ఉంటుంది. ఆత్మీయమైన కనానులో మనకు కూడా భాగం ఉంది. ఏది ఏమైనా అందులో మనం నిలుస్తాం. దానియేలులా సత్యం నిమిత్తం, పరిశుద్ధత నిమిత్తం ధైర్యంతో నిలబడేందుకు నిశ్చయించుకుంటే ఆ దానియేలు సేవించిన దేవుడు మనలో ప్రతి ఒక్కరికి శ్రేష్టమైన భాగాన్ని అనుగ్రహిస్తాడు. ఏ సింహాలబోనూ మనం పొందబోయే నిజ స్వాస్థ్యం నుండి మనలను దూరంగా ఈడ్చుకుపోలేదు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపు హృదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.